హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మన ఇంట్లో అల్లాన్ని ఎలా గ్రో చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. మన ఇంట్లో యూజ్ చేసుకునే అల్లం నుంచే మనము అల్లాన్ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇది 365 డేస్ మనం గ్రో చేసుకోవచ్చు. దీనికి వచ్చేసేసేసి పెద్ద ఫెస్ట్లు అయితే ఏమీ రావు. చాలా ఈజీ టు గ్రో. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. మనము షాప్ నుంచి తెచ్చుకున్న అల్లంలో చాలా హెల్తీగా ఉండే అల్లాన్ని తీసుకోవాలి. ఆ అల్లానికి కంపల్సరిగా ఈ మొలకలనేవి ఉండాలి. ఈ స్ప్రౌట్స్ వచ్చిన అల్లాన్ని ఇలాగా పనుకోబెట్టి పెడితే మనకి ఈ స్ప్రౌట్స్ నుంచి ప్లాంట్స్ అనేవి వస్తాయి. ఇవి ఎన్ని స్ప్రౌట్స్ ఉంటే మనకి అన్ని ప్లాంట్స్గా వస్తాయి. వీటిని మనము డైరెక్ట్గా ఒకే దానిని పెట్టే బదులు ఇలాగా కట్ చేసేసుకొని ఒక్కొక్క స్ప్రౌట్స్ని ఒక్కొక్క దగ్గర పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని ఇలా కట్ చేస్తున్నాను. ఇది ఒక మొక్క. ఇక్కడ ఈ స్ప్రౌట్ నుంచి వచ్చేది ఒక ప్లాంట్ అవుతుంది. ఈ స్ప్రౌట్స్ నుంచి వచ్చేది ఒక ప్లాంట్ అవుతుంది. మనం పెట్టుకునేటప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. ఈ రైజమ్ అనేది ఈ సైడ్ నుంచి వస్తాయి. లేదా మాకు ఇదంతా కాదు అనుకుంటే ఇలా పనుకోబెట్టి పెట్టండి. పెట్టుకుంటే ఇటు నుంచి వచ్చే మొక్క ఇటు వస్తుంది. ఇటు వచ్చేది ఇలాగా స్ట్రైట్గా వస్తాయి. దీనిని మనము హెల్తీగా ఉండే అల్లాన్ని తీసుకొచ్చుకొని డైరెక్ట్గా పెట్టినా సరిపోతుంది. మనం తెచ్చుకునే అల్లానికి అనేది వచ్చేసేసి మొక్కలు అనేవి రావు. ఇలాగా కానీ స్ప్రౌట్స్ కానీ రాకపోతే మీరు ఏం చేస్తారు అంటే ఇలాగ నెట్టెడ్ ఏదైనా ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ మనం తెచ్చుకునేటప్పుడు ఆన్లైన్లో ఏమన్నా ఆర్డర్ ఇచ్చుకున్నా మనకి ఇలాంటి నెట్ క్లాత్స్ అనేవి వస్తాయి కదా, దాని లోపల మనం పెట్టేసేసి దీన్ని ఇలాగా రౌండ్గా చుట్టేసేసి ఎక్కడైనా వెలుతురు చీకటిగా ఉండి గాలి తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. మనం ఏదైనా మిక్సీ వెనక కానీ లేదా మనం ఏదైనా కబ్బోర్డ్లో కానీ ఇలా రౌండ్ చేసి పెడితే మనకి మొలకలు వచ్చాక మనం పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సైజ్ ఆఫ్ మొలకలు అనేది అంటే స్ప్రౌట్ వచ్చినప్పుడు మనం దీనిని పెట్టుకోవచ్చు. దీనికి కంటైనర్ సైజ్ వచ్చి మనకి 50 రూపీస్ టబ్ అనేది సరిపోతుంది. లేదు మనము వెడల్పు ఎక్కువ ఉండాలి, డెప్త్ తక్కువ ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే గెడ్డ అనేది ఇలా సరౌండింగ్ అనేది ఊడుతుంది. ఈ 50 రూపీస్ టబ్ సైజులో మీరు ఎక్కడైనా కానీ ఇదిగోండి ఇక్కడ మన రెగ్యులర్ పాటింగ్ మిక్స్ అండి. కిచెన్ వేస్టేజ్ వేసి పైన మట్టి వేసుకోవచ్చు. కానీ దీనికి కొంచెం ఇసుక కలిపితే బెటర్ అండి. డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండాలి, లేకపోతే గడ్డ అనేది కుళ్ళిపోతుంది. వాటర్ అనేది ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ అవ్వాలి. మ్యాక్సిమం అండి మనం అల్లాన్ని అనేది పూర్వకాలంలో మనకి ఫ్రిడ్జ్లు అవి లేని కాలంలో వీటిని మనము ఇసుకలో పూడ్చిపెట్టేసేవాళ్ళు. కావాల్సిన వరకు వాడుకొని మళ్ళీ వాటిని కట్ చేసేసేసి మనము ఇంట్లో కావాల్సిన వరకు వాడుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఇసుకలో పూడ్చిపెట్టేసేవాళ్ళు. 365 డేస్ మనం దీనిని ఈజీగా మన ఇంట్లో మట్టిలో పూడ్చిపెట్టేసైనా మనము దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ ఉండకూడదు. డ్రైనేజ్ అనేది డ్రైన్ అవుట్ అవుతూ ఉండాలి. వాటర్ అనేది స్టాక్ ఉండకూడదు. ఇట్లాగా మనం దీనిని నాటుకున్నట్లో సైడ్నైనా పెట్టుకోవచ్చు. నా సజెషన్ అయితే ఆ చిన్న 50 రూపీస్ టబ్లో కంటే కూడా ఒకటే పెద్ద కంటైనర్లో ఏదైనా సైడ్న పెట్టుకుంటే రిజల్ట్ బాగుంటుంది. ఇలా మల్టీ క్రాప్ చేయటం వల్ల ఒక్కొక్కసారి అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక్కొక్కసారి డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మల్టీ క్రాప్ చేశాను, అల్లం అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది డ్రై అయినప్పుడు మనం దీనిని హార్వెస్ట్ చేసుకోవాలి. లేకుండా దీంట్లో వాటరింగ్ చేసేసాము అంటే ఆ గెడ్డలు అనేవి కుళ్ళిపోతాయి. ఏ గెడ్డ అయినా ఇదే కాదు, చామగడ్డ కానీ పసుపు కానీ అల్లం కానీ ఈ ఆకులు ఎండిపోయినప్పుడు మనం వాటిని తీసేసేయాలి. తీసేయకుండా మనం వాటరింగ్ చేస్తే కుళ్ళిపోతాయి. లేదంటే వాటరింగ్ చేయకుండా ఒక 10 to 15 డేస్ అలా ఉంటే ఇంకా కొంచెం గెడ్డ ఊరే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఇలా మల్టీ క్రాప్ చేసాము. ఇప్పుడు ఈ ప్లాంట్కి వాటరింగ్ కావాలి, ఈ ప్లాంట్స్కి ఏమో డ్రై అయిపోయినవి. ఇప్పుడు మనము దానికోసం అని చెప్పేసేసి ఇప్పుడు హెల్తీగా ఉన్న ఈ ప్లాంట్ను కూడా మనం తీసేస్తున్నామండి. ఇప్పుడు ఈ అల్లం ఎప్పుడైనా గెడ్డలు అనేవి సర్ప్రైజ్ భూమి లోపల పైన వచ్చాయి, మనకు తెలుస్తాయి ఎంత హార్వెస్ట్ వచ్చాయి ఏంటి అనేది. కానీ గెడ్డలు అనేది మనకి తెలియదు లోపల ఎంత గెడ్డ ఉంది ఏంటి అనేసి. ఇప్పుడు నేను ఈ కంటైనర్ అనేది హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఎంత ఉందో నాకు కూడా తెలియదండి, నో ఐడియా. ఇక్కడ పాలకూర ఉంది. ఈ ప్లాంట్ని కూడా మనము తీసి ఏదైనా కంటైనర్లో పెట్టుకుందాం. చాలా హెల్తీగా వస్తుంది పాలకూర కూడా. కానీ ఇవి రీగ్రో కూడా గ్రో అవుతాయి కాబట్టి నో ప్రాబ్లం అండి. వీటిని తీసి మనం వేరే చోట పెట్టుకుందాం. ఇది చూడండి, ఈ అల్లం అనేది చాలా ఆర్గానిక్గా మనకి పెస్టులు కానీ ఏమీ రాకుండా కూడా పనిచేస్తుంది. మీకు అవసరం ఉన్నా లేకపోయినా అల్లాన్ని ఒక చిన్న ముక్కను అలా పెట్టేయండి. మన మట్టి కూడా సారవంతం అయిపోయి మనకి పెద్ద మట్టిలో కూడా ఏమన్నా ఆర్గానిక్గా ఏమన్నా పెస్టులు ఏమన్నా ఉన్నా పోతాయండి. బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉన్నా కానీ పోతాయి.
ఈ గెడ్డలు పెంచడంలో ఒకటే డిసడ్వాంటేజ్ అండి. పెద్ద ఫెస్టులు గానీ ఏమి రావు. ఏ గెడ్డలైనా. కానీ టైం ఎక్కువ టేకెన్ చేస్తాయి. నార్మల్ వెజిటబుల్స్ అనేవి 45 డేస్‌కే మనకి రిజల్ట్ ఒస్తాయి. బట్ ఈ గెడ్డలనేవి నెలల తరబడి మనకి తెలీదు. బట్ లోపల ఎంత క్వాంటిటీ ఉందో కూడా మనకు ఐడియా ఉండదు. నేను యాక్చువల్లీ ఎన్ని పెట్టానో కూడా నాకు గుర్తులేదండి. ఫస్ట్ ఈ చామగడ్డలనేవి తీయడానికి ట్రై చేస్తున్నాను. అట్‌లీస్ట్ ఈ చామాకుల్ని కూడా మనం కూర చేసుకోవచ్చు. పొట్లాల్లా పెట్టుకోవచ్చు. వచ్చేసిందండి. ఈ చామగడ్డ ఎంతుందో తెలీదు. ఫస్ట్ ఇది తీసేస్తున్నాను. నేను ఏదైనా ఒకటే గెడ్డ పెట్టానండి. బట్ ఎంత ఉన్నాయో తెలీదు. ఇవి ఫ్రెష్ ప్లాంట్స్ లాగున్నాయి. చూడండి అల్లం కూడా వచ్చేసింది. చూడండి. ఎర్త్‌వామ్ చూసారా అండి? ఎంత బాగుందో చూడండి. ఎంత పెద్ద ఎర్త్‌వామో. ఎర్త్‌వామ్స్ ఎక్కడి నుంచో రావండి. మన మట్టిలో నుంచి మనం వేసే కిచెన్ వేస్టేజ్ నుంచే వస్తాయి. మనం ఆర్గానిక్‌గా గ్రో చేసుకుంటున్నాం అన్న దానికి ప్రూఫ్ ఈ ఎర్త్‌వామ్సేనండి. ఈ కంటైనర్‌లో వేసేస్తున్నాను ఈ ఎర్త్‌వామ్‌ని. చూడండి ఎలా లోపలికెళ్ళిపోతుందో ఆ ఎర్త్‌వామ్ అనేది. వావ్! నెక్స్ట్ ఈ చామగడ్డలు ఎంతున్నాయో తెలీదండి. చూడాలి. అల్లం అయితే ఒక ముక్క కనిపిచ్చింది. ఈ చామగడ్డలు చూడండి ఒకే ప్లాంట్ చుట్టూరు ఎన్నొచ్చాయో పప్స్. ఇవి మళ్ళా ఒక ప్లాంట్స్ లాగా వచ్చేస్తున్నాయి ఇవి. నేను పెట్టింది ఒకటే కానీ ఒక 7, 8 గెడ్డల దాకా వచ్చాయి. కానీ ఇది ఇంకా హార్వెస్ట్‌కి రెడీ అవ్వల. నాకు అవసరమయ్యి ఈ కంటైనర్ అవసరమయ్యి నేను వీటిని తీసేస్తున్నానండి. ఇప్పుడు ఈ కండిషన్‌లో ఉండే వీటిని మనం ఒక్కొక్కటి తీసుకొనైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వేరే కుండీలో అయినా మనం నాటుకోవచ్చు. నేను వీటిని కొన్ని తీసేస్తున్నాను. ఇదిగోండి. చాలా చిన్నయిగా ఉన్నాయండి. బట్ ఓపెన్ చేశాను కాబట్టి హార్వెస్ట్ చేసేస్తున్నాను. నేనిచ్చేది ఈ చామగడ్డలకు కూడా మీరు 50 రూపీస్ టబ్బు కంటే కూడా పెద్ద కంటైనర్‌లో పెట్టుకుంటే ఒక కంటైనర్ చాలు. నీకు ఆల్మోస్ట్ ఆల్ 1 కేజీ నుంచి 2 కేజీస్ దాకా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న వాటిలో కొంచెం కొంచెం హార్వెస్ట్ చేసుకునే బదులు కంటే. చూడండి. ఈ మదర్ ప్లాంట్స్‌ని మళ్ళా పెట్టేస్తాను. ఈ సైడ్‌నొచ్చిన పప్స్ వాటిని మాత్రం తీసేసానండి. ఇదిగోండి చూడండి. ఇన్నొచ్చాయి. ఇవి రైట్ టైమ్ కాదు. కానీ నేను హార్వెస్ట్ చేశాను. ప్రెజెంట్ నా దగ్గర ఈ కంటైనర్ మాత్రమే ఖాళీగా ఉంది. దీంట్లో మళ్ళా వీటిని పెట్టేస్తున్నానండి. వచ్చిన వరకు వస్తాయి. ఇంకా వచ్చిన ప్రాబ్లమ్ ఏం లేదు కదా! సైడ్ మనకు ఆల్మోస్ట్ పావు కిలో దాకా చెయ్యి. ఇదే ఒక పావు కిలో బట్ ఇది టైం హార్వెస్ట్ కూడా ఇంకా కొన్ని రోజుల తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా మన్ను పోసేస్తున్నానండి. హెల్త్‌గా ఉంది. ఈ సాయిల్ చూడండండి ఎంత ఫెర్టైల్‌గా ఉంది. మన ఇంట్లో మనం కిచెన్ వేస్టేజ్‌లో తయారు చేసుకున్న సాయిల్ అండి. దీంట్లో పెట్టేసానండి. ఈ పెట్టేసాక ఇంకా మనం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ ఈ కంటైనర్‌లో మనము ఒక్క ప్లాంట్ పెట్టుకోవాలి. నాకు ప్రెజెంట్ కంటైనర్స్ ఖాళీగా లేక 3 వచ్చి ఒకే దాంట్లో పెట్టానండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో తెలీదు. ఒక ప్లాంట్ నుంచి అయితే ఒక ముక్క అల్లం వచ్చిందండి. ఇది చూడండి. ఈ ప్లాంట్ నుంచి ఇంత అల్లం వచ్చేసింది. ఇవి వేరే కొద్దీ వస్తుంటాయండి. ఒక్కొక్కసారి మనం ఏదైనా గడ్డ ఇదిగోండి చూడండి. అదొక్కటే అనుకున్నాను ఇదిగోండి వస్తా ఉన్నాయి. ఇవి మట్టిలో ఉంటాయండి. ఇప్పుడు మనం తీసేటప్పుడు అన్నీ రావు. మళ్ళా వాటి టైం వచ్చాక అవే మొలకలైపోయి మళ్ళా రీగ్రో అయిపోతాయి. అంటే ఆ సీజన్ వచ్చేసరికి. నేను దీన్ని కదిలిస్తున్నాను. ఇంక నాకైతే ఏం కనిపించట్లేదండి. ఈ కుండీని నేను ఉల్టా వేసేస్తున్నాను ఇంకా. కుండీని ఉల్టా వేసానండి. చూడండి ఎర్త్‌వార్మ్స్ ఎలా ఉన్నాయో. ఎంతెంత పెద్ద ఎర్త్‌వార్మ్సో కోకోనట్స్. ఎంత ఫెర్టైల్‌గా ఉందండి ఈ సాయిల్. ఈ సాయిల్ మనం ఎంత డబ్బులిచ్చి కొనుక్కున్నా మన గార్డెన్‌కి రాదండి. ఈ ప్లాంట్ అనేది హెల్తీగా ఉంది. మొత్తం డ్రై అయ్యాక దీన్ని హార్వెస్ట్ చేస్తాను. ప్రెజెంట్ నాకు ఈ కంటైనర్ కావాలి కాబట్టి హార్వెస్ట్ చేశాను. ఒక చిన్న ముక్క అల్లం పెట్టుకున్నానండి. ఈ సైజు ముక్క పెట్టుకొని ఉంటానేమో. ఆ అల్లానికి నాకు గాను ఒక 250 గ్రామ్స్ దాకా అల్లం వచ్చింది. కానీ ఈ కంటైనర్ నేను మల్టీ క్రాఫ్ట్ చేశాను కాబట్టి ఇలా అయింది. లేదంటే సెపరేట్ కంటైనర్‌లో పెట్టుకుంటే మంచిగానే హార్వెస్ట్ వస్తుంది ఇది. చాలా ఈజీ టు గ్రో అండి. ప్లస్ పెద్ద పెస్టులు కూడా ఏమీ రావు. మన మట్టి కూడా చాలా సారవంతం అవుతుంది. దానికోసమైనా కానీ మనం అల్లాన్ని గ్రో చేసుకోవచ్చు. ఎక్కువ కాకపోయినా ఒక 2 ప్లాంట్స్ అలా గ్రో చేసుకోవచ్చు. ఇది అల్లం గ్రోయింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్.
మీకేమైనా డౌట్లుంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.